హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఫైనల్లీ మేమైతే ఎంటర్ అయిపోతున్నాం బోట్ హౌస్‌లోకి. సో, ఇక్కడ స్టాప్ చేస్తున్నదైతే కాదు మా బోట్ హౌస్. అంటే మేము ఏదైతే బుక్ చేసుకున్నామో దాని లోపలికి దీంట్లో నుంచి వెళ్తున్నామన్నమాట. అంటే వరుసగా 3 రోస్ లాగా స్టాప్ చేసున్నారు. అంటే బస్ స్టాండ్‌లో బస్సులు ఆపుంటారు కదా! సేమ్ అలా ఆపెట్టున్నారండి అన్ని బోటులు కూడా. సో, ఫస్ట్ టైమ్ ఇట్లాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిచ్చింది. అండ్ చాలా క్రేజీగా ఉంది. అంటే ప్రైజెస్‌ని బట్టి ఒక్కొక్క బోట్ అనేది ఉంటదనమాట. సో, మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి ఒకటే దగ్గర ఉండాలి. అండ్ ఇంకెవరు ఉండొద్దన్నట్లు మా కోసం మాత్రమే మేము బోట్ అనేది బుక్ చేసుకున్నాం. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో, కేరళ ట్రిప్ వ్లాగ్స్ అన్నీ కూడా చాలా మందికి చాలా బాగా నచ్చుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈరోజైతే ఇంకా బోట్ హౌస్‌లోకి వెళ్ళేదానికంటే ముందు మీకు స్టార్మాలో సరికొత్త సీరియల్ స్టార్ట్ అయిపోయింది. సో, అదొచ్చేసి ఏంటంటే 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'. ఈ సీరియల్ టైటిలే చాలా చాలా బావుంది. సీరియల్ కొన్ని ప్రోమోస్ చూసాక నాకైతే డిఫరెంట్ లవ్ స్టోరీ అనిపించింది. ఎందుకంటే హీరోకి కళ్ళు కనిపించట్లేదు. సో, హీరోయిన్ కూడా చాలా క్యూట్ ఉంది. హీరోయిన్ కంటే నాకైతే హీరో చాలా బాగా నచ్చాడు. నవ్వుతుంటే డింపుల్ పడుతుందన్నమాట. ప్రోమోస్ చూసాక నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని మాత్రం పక్కా చెప్పగలను. సో, ఒక తీరం ఒకవైపు, ఇంకొక తీరం ఇంకొక వైపు వెళ్తున్నారు ఇద్దరు కూడా. బట్ కృష్ణమ్మ వీళ్ళిద్దరిని ఎలా కలిపిందనేదే ఈ సీరియల్‌లో ఉండబోయే ట్విస్ట్ మనకు. సో, ఈ సీరియల్ మనకు చాలా మంది తెలిసిన ఆర్టిస్టులందరూ గూడా ఉన్నారు. భావన గారు, సుష్మా కిరణ్ గారు, ఇంకా బోలెడంత మంది కూడా మనకు చాలా బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంటే మనం ఏదో ఒక సీరియల్‌లో వాళ్ళని మనం రెగ్యులర్‌గా ఫాలో అవుతూనే ఉంటాం అండ్ చూస్తూనే ఉంటాం. సో, వాళ్ళందరూ కూడా ఈ సీరియల్‌లో ఉన్నారు. అండ్ సరికొత్త సీరియల్ అలాగే కొత్త కథతో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ సీరియల్‌ని ఫాలో అవ్వండి. మరొకసారి చెప్తున్నాను, స్టార్ మాలో మనకిది ఆల్రెడీ మే 9థ్ టెలికాస్ట్ అయింది. మండే నుండి సాటర్డే వరకు మనకు రాత్రి 7 గంటలకొచ్చేస్తది. మనకు బాగా అలవాటైన టైం కాబట్టి ఈ సమ్మర్‌లో మీరు ఈ సీరియల్‌ని ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా 7 గంటలకు కూర్చొని. ఓకేనా? సో, ఖచ్చితంగా ఈ సీరియల్ మీరు కూడా ఫాలో అయిపోండి. నేను కూడా ఫాలో అవుతాను. అండ్ ఇంక లేట్ చేయకుండా బోట్ హౌస్ ఈరోజు నైట్ అంతా మేము ఎలా స్టే చేస్తున్నాం బోట్ హౌస్‌లో అనేది, ఎలా ఉండింది బోట్ హౌస్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఫైనల్లీ ఎంటర్ అయిపోయామండి మా బోట్‌లోకి. మేమింకా ఈ రూమ్ అన్నమాట. రూమ్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ అన్ని బోట్స్ స్టాప్ చేసున్నారని చెప్పాను కదండీ! ఇది అలపుంజ. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అల్పిలో. సో, ఇవి మొత్తం కొంచెం దూరం అంతా ట్రావెల్ అయ్యి మొత్తం అంతా బ్యాక్ వాటర్స్‌లో అండ్ ఐలాండ్ దగ్గరకి తీసుకెళ్తారు. ఈ ఆ వాటర్‌లోనే ఉంటామన్నమాట. మనకు డిన్నర్, లంచ్, స్నాక్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కూడా బోట్‌లోనే. ఒక్కొక్క బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉందండి. ఇది సేమ్ మా దానిలాగా అనిపిస్తుందన్నమాట. సో, చెప్పాను కదా! ఇది సింగిల్ బెడ్‌రూమ్ బోట్ అండి. ఇది మాకు మాత్రమే. ఇంకా డబుల్ బెడ్‌రూమ్‌లు అలాగే 10 ఫ్యామిలీస్ ఎళ్తే 10 బెడ్‌రూమ్స్, 5 బెడ్‌రూమ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. కాస్ట్ దాన్ని బట్టి ఉంటది. వాళ్ళందరికీ పైన డైనింగ్ టేబుల్స్ అనేటివి అరేంజ్ చేశారు. మాకైతే కిందనే అన్నమాట. సో, ఇంకొక 10 నిమిషాల్లో మన బోట్ కూడా స్టార్ట్ అయిపోతుంది సార్ అని చెప్పారు. ఓకే అని చెప్పాం. అంటే 12:00కి పికప్ చేసుకున్నారండి. మనకు నెక్స్ట్ డే 9కి డ్రాప్ చేస్తా అన్నారు. అంటే డ్రాప్ చేస్తా అన్నారన్నమాట. ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడ తీసుకొచ్చి దింపేస్తారు. సో, ఇక్కడికి వచ్చేస్తామన్నమాట. అలాగే వాళ్ళు చెప్పిన రూల్స్ ఏంటంటే 5-6 ఆ లోపల మనం వచ్చేయాలంటండి. 6 తర్వాత మనకు ఇంకా వాటర్‌లో ఉండడానికి, బయట తిప్పడానికి బోట్స్ అనేటివి అలో లేదని చెప్పారు. అదే సేఫ్టీ నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ అందరూ కూడా ఏంటంటే అన్ని బోట్స్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వరుసగా ఆపేస్తున్నారు. 12కంతా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నీ కూడా. ఒక 10 నిమిషాలు అటు ఇటు అన్నమాట. సో, ఇక్కడైతే ఫైనల్‌గా స్టార్ట్ అయిపోయింది మా బోట్ కూడా. ఇంకా మేము పైకొచ్చాము మొత్తానికి. పైన కూడా ఉంది వ్యూ చూడటానికి. అండ్ మేము కూడా వచ్చాం చూసుకోవడానికి. అండ్ మాకే కాబట్టి మేము చాలా ఫ్రీగా ఉన్నామన్నమాట. అండ్ మాకెక్కడ ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు హ్యాపీగా అని. అండ్ మా 4 మెంబర్స్‌కి డైనింగ్ టేబుల్ చిన్నగా కింద అరేంజ్ చేశారు కాబట్టి ఫుడ్ అంతా అక్కడ పెడతారు. అండ్ ఇప్పటికే కొంచెం లేట్‌గా అంటే 12:30 అట్లా వస్తుంది. ఇంక స్టార్ట్ అయిపోతామన్నమాట. వాళ్ళు చెప్పిందేందంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సముద్రం అదే బ్యాక్ వాటర్స్, సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్స్ అండి ఇవన్నీ కూడా. సాల్టీగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే వాటరు. అక్కడ మధ్యలో ఆపేసాక అక్కడ మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తాం సార్ అని ఈ బోట్ హౌస్ ఏంటంటే ఇంకా కంప్లీట్‌గా మన కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక పర్సన్ కిచెన్‌లో ఉంటారు. కిచెన్ కూడా ఉంది కాబట్టి. అండ్ ఒక
పర్సన్ అయితే కెప్టెన్ అన్నమాట. బోట్‌ని డ్రైవ్ చేస్తా ఉంటారు. సో, ఇద్దరే ఉన్నారు మనతో పాటు. నాకైతే వాటర్ అంటే చాలా భయమండి. నాకు ముందే స్విమ్మింగ్ కూడా రాదు. బట్ దేవుడున్నాడనుకోని ప్రేయర్ చేసుకొని ఎక్కేయడమే. ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ఫ్యామిలీతో మంచి ట్రిప్పొచ్చాం కాబట్టి, సో, దేవుడి మీదే భారం వేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. తనే ఇంకా బోట్ డ్రైవ్ చేసే పర్సన్. ఇంకా డ్రైవ్ చేయలేదు. ఇందాక డ్రైవ్ చేశారని చెప్పాను కదా! కాదు, పక్కన వెళ్తుంటే మాదనుకోని వాయిస్ ఓవర్‌లో మీకలా చెప్పాను. కాదండి, మాది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే మీకు రూమ్ చూపిద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇటు సైడ్‌కైతే వాష్ బేసిన్ ఉంది. ఇటు సైడ్‌కి బాత్రూమ్ ఉంది. అండ్ ఇటు సైడ్‌కి బెడ్ ఉంది. ఈ బెడ్ మీద నేను, లవ్లీ, లక్కీ పడుకోవచ్చు హ్యాపీగా. అండ్ హరిగారి కోసం పక్కకి ఇంకొక బెడ్ ఉంది చూడండి వాల్‌కి. ప్రతి రూమ్‌లో కూడా ఇలా ఇచ్చారన్నమాట. 4 మెంబర్స్ ముందే మనం బుక్ చేసుకునేటప్పుడే అడుగుతారు. కిడ్స్ ఎంతమంది, అలాగే అడల్ట్స్ ఎంతమంది అని చెప్పి. దాన్ని బట్టి మనకు రూమ్స్ అనేటివి అలాట్ చేస్తారు. అండ్ బోట్ కూడా దాన్ని బట్టే ఇస్తారన్నమాట. ఇటు సైడ్‌కొచ్చేసి మనకు సోఫా ఉంది. బయట కూర్చొని వ్యూ అంతా కూడా చూడటానికి. ఫైనల్లీ ఇప్పుడే బోట్ అనేది స్టార్ట్ అయింది. సో, ఇంకా ఎక్కడెక్కడికెళ్తామని తెలీదు. అంతే ట్రావెల్ అవుతున్నంత సేపు ఈ ప్లేస్ చూసాం కదా అన్నట్టే ఉంది మొత్తం అంతా. అన్నీ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. సేమ్ వాటర్. సో, వ్యూ అంతా కూడా సేమ్ లాగా అనిపిస్తుంది నాకు కొన్ని చోట్లయితే. ఇక్కడ నుండి ఇంక స్టార్ట్ అయిపోయాక మేము గూడా మెల్లగా అన్నీ చూసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా వస్తున్నాం. మొఖాలు మాత్రం బాగా వాడిపోయాయి. ఎందుకంటే ఫుల్లు స్వెట్టింగ్ ఉందండి. అంటే వేడి సెగలు మాత్రం బానే ఉన్నాయసలు. వీళ్ళు బోట్‌లో మాకు చెప్పిందేందంటే, నైట్ మాత్రమే ఏసీ ఉంది రూమ్‌లో. అది ఆన్ చేస్తారంట నైట్ టైమ్స్ మాత్రం. అంటే 6కి అంతా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ దింపేస్తారు గదా! అండ్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ మళ్ళీ స్టాప్ చేస్తారు. సో, ఆ నైట్ అంతా మనం బోట్‌లోనే అక్కడే స్టే చేస్తామన్నమాట. అప్పుడంతా కూడా ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కొంచెం దూరం ట్రావెల్ అయ్యాక మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి 9కంతా దింపేస్తారన్నమాట. అది వీళ్ళు చెప్పిన ప్లాన్స్ అయితే. మేము బుక్ చేసుకున్నది గూడా అదే. ఇంకా అందుకే నేను జుట్టు తీసి పైన కట్టాను. ఫుల్లు స్వెట్టింగొస్తుంది. అండ్ విపరీతంగా సెగలొస్తున్నాయన్నమాట, వేడి సెగలు. నేనైతే మ్యూజిక్ పెట్టేస్తాను మీకు కంప్లీట్‌గా. చూడండి, వ్యూ అయితే అద్దిరిపోయింది. ఫ్యామిలీ నిజంగానే చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. సో, ఇది ఇంకొక రకం బోట్ అన్నమాట ఇది. ఇది కొంచెం పెద్దది. బోలెడన్ని బెడ్‌రూమ్స్ ఉంటాయి అట్లా. ఇదేమో చిన్నది మా టైప్ లాగా అన్నమాట. సింగిల్ బెడ్‌రూమ్ ఉంటది. ఇటు సైడ్‌కి కిచెన్ ఉంటది. ఇక్కడ స్టాప్ చేశారు. ఇక్కడ స్టాప్ చేశాక ఇక్కడ ఇప్పుడు లంచ్ అనేది పెట్టారండి. సో, ఏమేం పెట్టారో చూపిస్తారండి. రైస్ పెట్టారు, అప్పడం పెట్టారు, అలాగే ఆహ్, పెరుగు, అలాగే నిమ్మకాయ పికిల్, అలాగే చిక్కుడుకాయ కూర, క్యాబేజీ ఫ్రై అండ్ పప్పు, సాంబార్ అన్నమాట. ఫుడ్‌కి నేను ఫిదా అని చెప్పొచ్చు. ఆయన అండ్ మాతో పాటే ఉన్నట్టున్నారు కానీ ఎప్పుడు చేసుకొచ్చేస్తున్నారో తెలీదు. అండ్ బోలెడన్ని రకాలు చేసుకొచ్చేస్తున్నారన్నమాట. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా కట్ చేసి చేస్తున్నారండి. అంటే మాకు చప్పుడు వినిపిస్తుంది గదా! సో, అది క కానీ చాలా చాలా స్పీడ్‌గా కుక్ చేస్తున్నారు తనైతే. అండ్ మాకిప్పుడు ఫిష్ కూడా పెట్టారు లంచ్ మెనూలో. అండ్ ఇవి మేమిప్పుడు ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా తినేస్తాం. అండ్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అన్నమాట. ముందే బోట్‌లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లో. అందరికి నేను ఇంకా సర్వ్ చేశాను. ఫుడ్ అయితే మనకి ఇక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ బోట్ నడిపే పర్సన్ మాత్రం డ్రైవ్ చేస్తానే ఉంటారన్నమాట. తనైతే దిగలేదెక్కడ. అండ్ మాకు ఫుడ్ అయితే సర్వ్ చేసిన పర్సన్ అండ్ కుక్ చేసిన పర్సన్ మాత్రం కిచెన్‌లోనే ఉంటారన్నమాట. సో, ఈ ఫుడ్ మాత్రం చాలా చేశారు గానీ, సాల్ట్ మాత్రం చాలా చాలా తక్కువ. మేము ముందే స్పైసీగా తింటాం. ఎంతైనా తెలంగాణ వాళ్ళం. అంటే తెలంగాణలో ఇన్ని సంవత్సరాలుండి మేము మామూలుగా కూడా ఆంధ్ర అయినా, నెల్లూరైనా ఎవరైనా కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి. అండ్ నాకైతే కొంచెం స్పైస్ సరిపోలేదు. ఉప్పు మాత్రం చాలా తక్కువేశారు. అన్నిట్లో కలుపుకోవడమే. చూసారు కదా! ఇంత నడి సముద్రంలో ఆపినంత ఫీలింగుందిక్కడ. సో, అంటే సముద్రంకి ఆనుకునే ఉన్నాయండి ఈ వాటర్స్ అంతా. సో, రిటర్న్ బ్యాక్ వాటర్స్ అని చెప్పారు హరి అయితే. అండ్ వాళ్ళు కూడా అలాగే అన్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులైతే కాదు. సముద్రంలో నీళ్ళు ఇటు సైడ్‌కొచ్చేసి ఇంకా ఇట్లా ఉన్నాయి. వీటిలో వీళ్ళు బోట్స్ అనేటివి నడుపుకుంటున్నారన్నమాట. అంటే టూరిజం లాగా చేసుకొని. సో, మేము ట్రావెల్ అవుతున్న కొద్దీ కొన్ని బోట్స్ అయితే మమ్మల్ని క్రాస్ అవుతూ వెళ్తున్నాయి. కొన్ని పిక్స్ తీసుకున్న. హలో! బోట్ హౌస్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం అదిరిపోయిందసలు. మాటల్లో చెప్పలేనంతగా ఉంది. పైకొచ్చాం మొత్తానికిప్పుడు. వ్యూ అంతా చూద్దామని చెప్పేసి. అంటే ఫుల్లు బోట్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ రిటర్న్ వెళ్ళిపోయాయి. సో, మేము మాత్రం ముందుకెళ్తున్నాం. ఎటు తీసుకుపోతారో మాకు కూడా ఐడియా లేదు. అందరం వచ్చేసాం ఫ్యామిలీ అంతా పైకి.
చాలా ఉన్నాయి బ్యాక్ ఉన్నాయి చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుండొచ్చు మేబీ మీకు. ఇంకా ఫ్రెండ్ బ్యాక్ కూడా అంటే పైన కూడా ఇక్కడ సిట్టింగ్ ఉంది అండ్ ఇక్కడ కూడా కూర్చోడానికి ఉంది. సో ఇక్కడ కూర్చున్నాం రిలాక్స్గా. ఇప్పుడు చూపిస్తా చూడండి వెనకంతా. హలో, ఇక్కడ మనమే ఇలాగా మన ముందరనే ఎన్నో ఉన్నాయి కదా మమ్మీ, అన్ని ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్స్ అంట. అగో అక్కడ ఉన్నది సముద్రం. ఇలా కంటే కూడా మీకు సెల్ఫీ మోడ్లో కంటే కూడా ఇలా చూపిస్తాను ఆగండి. నిజంగానే మొత్తం అన్ని బోట్లే. ఇవన్నీ సైడ్కి ఆపేస్తున్నారు ఎందుకు, ఇక్కడ ఆపేస్తారు ఇంకా. కొంచెం దూరం వచ్చాక ఇటు సైడ్కి కొంతసేపు బోట్ అయితే స్టాప్ చేశారండి. ఆ పర్సన్ అయితే దిగలేదు కానీ ఇంకొక పర్సన్ దిగి దీన్ని కట్టేశారన్నమాట చెట్టుకి, బోట్ అటు ఇటు కదలకుండా. అక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకోవాలంటే తీసుకోమని చెప్పారు, ఇంకెక్కడ ఆపరు కాబట్టి. అండ్ మేము వెళ్ళిపోయే లోపల ఇంకా ఈయన కూడా స్నాక్స్ చేశారు, పకోడా వేశారు, ఆనియన్ పకోడా అండ్ చాయ్ పెట్టేశారు. మొత్తానికి ఇక్కడ స్టాప్ చేశారండి, వచ్చేసాము ఇక్కడికి. ఇంక ఇక్కడ లక్కీ లవ్లీ ఫోన్లో బాగా మునిగిపోయారు ట్యాబ్ తీసుకొని. ఇంక ఇక్కడ లైట్స్ అన్నీ వేసేసుకున్నాం అండ్ కరెక్ట్గా టైం అంటే టైం 6 తీసుకొచ్చి స్టాప్ చేశారన్నమాట. ఇంకా హరిగారు వచ్చేసి టీవీ పెట్టారు, కనెక్షన్ ఇచ్చారు కాబట్టి. అండ్ ఏసీ కూడా ఆన్ చేశారు అండ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చి పెట్టేశారు. డిన్నర్కి వచ్చేసి రైస్ ఇచ్చారు, అలాగే చపాతీ కూడా ఇచ్చారు, ఆలు కర్రీ ఇచ్చారు, చికెన్ ఇచ్చారు, అలాగే ఇంకేదో కర్రీ కూడా ఇచ్చారు, బెండకాయ కూర ఇచ్చారు అనుకుంటా ఐ థింక్. సో ఇవన్నీ ఇచ్చారండి. అండ్ పప్పు కూడా ఇచ్చారు, మధ్యాహ్నం పెట్టిన పప్పు కాదు, మళ్ళీ ఇది సపరేట్ అన్న. మధ్యాహ్నం సాంబార్ పెట్టారు, ఇప్పుడు పప్పు ఇచ్చారు. సో ఇవి మా డిన్నర్ కోసం. నేనైతే రైసే తిన్నాను, లక్కీ మాత్రం చపాతీయే తిన్నాడు. బాగా టైర్డ్ అయిపోయి కొంచెం రైస్ వేసుకున్నాను అంటే ఇంకా బెండకాయ అయితే వేసుకొని తింటున్నాడు అన్నమాట. వచ్చేసామండి ఫైనల్గా రూమ్కి. ఇక పడుకొని మార్నింగ్ 9 మళ్ళీ డ్రాప్ చేసేస్తారంట. అమ్మా, అందరం స్నానాలు చేసి ఫ్రెష్గా పడుకుందాం అనుకున్నాం కానీ సాల్ట్ వాటర్ టేస్ట్ చేస్తే అందుకని ఇంకా వద్దు, స్నానాలు వద్దు, రేపు మార్నింగ్ హోటల్కి వెళ్ళాక చేద్దామని చెప్పేసి అందరం ఇలాగే పడుకుంటున్నాం జుట్టు మొహాలు వేసుకుని. హలో హరిగారు, డే 2 ఎలా గడిచింది, డే 3 ఎలా గడిచిందో రేపు వ్లాగ్లో చూపిస్తాను. గుడ్ నైట్, బాయ్ బాయ్. See you tomorrow.